మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ గ్రహణం. కుంభరాశిలో ఏర్పడినప్పుడు ఏం చెప్పారంటే, కుంభే అంతర్గిరిజాన్ సపశ్చిమ జనాన్ భారోద్వమాన్ తస్కరాన్ అభిరాన్ దరదా ఆర్యసింహ పురకాన్ హన్యా తథా బర్బరాన్ అని చెప్పారు. ఈ కుంభరాశిలో కానీ గ్రహణం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే, కొండ జాతులకు, పాశ్చాత్య దేశవాసులకు, భారవాహకులకు, అంటే ఎక్కువ హెవీ వెయిట్స్ మోసే వాళ్ళకి, అంటే షిప్పులు అటువంటి ఎక్కువ హెవీ వెయిట్స్ పెట్టే వాహనాలకి అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కొండ జాతి వారు దర్ద, సింహనగర, బర్బర ఈ దేశ ప్రజలు అన్నమాట. అంటే మనకి వెస్ట్ సైడ్లో ఉన్న కంట్రీస్, అటువంటి వాటికి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు అనమాట. అట్లాగే వచ్చింది. ఈ రకంగా భాద్రపద మాసంలో ఏర్పడినప్పుడు ఏ ప్రభావం, ఈ కుంభరాశిలో ఏర్పడినప్పుడు ఏ ప్రభావం ఉంటుంది అని చెప్పారు. దీని ప్రకారం వాళ్ళు ఏ నక్షత్రంలో ఏర్పడింది, ఏ రాశిలో ఏర్పడింది, వారు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. కుంభరాశి కుంభలగ్నం అయ్యండి, వారికి చంద్రదశ నడుస్తూ ఉండి, వారి జన్మజాతకంలో చంద్రుడు వారికి అనుకూలం అయితే ఆ అనుకూల ప్రభావాలు పోయి వ్యతిరేకం జరుగుతుంది. జన్మజాతకంలో చంద్రుడు వారికి అనుకూలం ఉంటే అనుకూలత్వం పోయి వ్యతిరేకత్వం వస్తుంది గ్రహణం వల్ల. కానీ చంద్రుడు వారికి వ్యతిరేకం 6, 8, 12 స్థానాల్లో కానీ చంద్రుడు ఉన్నాడంటే, చంద్రుడి వల్ల వాళ్ళు దుష్పరిణామాలు పొందుతున్నారంటే, ఈ గ్రహణ సమయంలో ఆ ప్రభావం పోయి వారికి మంచిగా జరుగుతుంది. ఇది దీనిలో ఉన్న ధర్మ సూక్ష్మం.